తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వ్యాకరణ విభాగం ద్వారా పరమలఘు మంజూష అనే గ్రంథంపై 2 వారాల పాటు జరిగిన జాతీయ కార్యశాల సమాపనోత్సవం నిర్వహించారు. మంగళవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో నిర్వహించిన ఈ సమాపనోత్సవంలో ముఖ్య వక్త శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ కేరళ కాలడి పయ్యన్నార్ రీజనల్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణు నంబూద్రి మాట్లాడుతూ వ్యాకరణ శాస్త్రంలో ఎన్నో నిగూఢ అంశాలు నిక్షిప్తమై ఉన్నాయని, ఆ అంశాలను తెలియజేయడానికి ఎన్నో గ్రంథాలు రచించారని, అందులో ప్రత్యేకంగా శబ్దాలపైనే కాకుండా అర్థాలపైన విశేషమైన జ్ఞానం పొందడం కోసం నాగేశ భట్టుల వారిచే రచింపబడిన పరమలఘు మంజూష గ్రంథాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా ఈ కార్యశాల ద్వారా గత 2 వారాలుగా బోధించడం జరిగిందని వివరించారు. అర్థ మరియు వాక్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం చాలా ముఖ్యమని, సంస్కృత భాషపై విశేష జ్ఞానాన్ని సాధించడానికి ఈ గ్రంథం ఎంతో తోడ్పడుతుందని వివరించారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు మాట్లాడుతూ ప్రతి పదం యొక్క అర్థం చక్కగా తెలిసినప్పుడు మాత్రమే చక్కటి భాషను ప్రయోగించగలుగుతామని, అటువంటి అర్థజ్ఞానం ఈ గ్రంథం ద్వారా తెలుస్తుందని వివరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ 2 వారాల పాటు పరమలఘు మంజూష అనే గ్రంథంపై జాతీయ కార్యశాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. ఈ కార్యశాల ద్వారా విద్యార్థులు ఈ గ్రంథంలోని అనేక విషయాలను నేర్చుకోవడం జరిగిందని వివరించారు. అనంతరం ఆయోజకులను అభినందించారు. అడిషనల్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ తాతాచార్యులు, డాక్టర్ యశస్వి, డాక్టర్ సంతోష్ మాజీ, డాక్టర్ గోపేష్ పాండే, డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.